ఈ వీడియో కేవలం జెంట్స్కి మాత్రమే. జెంట్స్ జాగ్రత్తగా వినండి. ఎవరైతే తన వైఫ్ భర్త మాటని వింటుందో, భర్త అడుగుజాడలో నడుస్తుందో, అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకుంటుందో, భర్త కర్తవ్యమే నా కర్తవ్యము, భర్త యొక్క విజయమే నా విజయము అని భర్తకు సపోర్ట్గా నిలుస్తుందో, ఏ ఆడదైతే తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుందో, ఏ ఆడదైతే తన ఇంటి కోసము ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి రెడీగా ఉంటుందో, ఎన్ని కష్టాలైనా అనుభవిస్తుందో, ఎంత పనైనా చేస్తుందో, చిరాకు పడకుండా ప్రేమగా చూసుకుంటుందో, అటువంటి స్త్రీని తన భర్త అన్ని విధాలుగా చూసుకోవాలి. వాళ్ళు చిరాకు పడి అరిచినా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కోపం రాకూడదు. కోప్పడితే ఏమవుతుందంటే వాళ్ళకు మనస్పర్ధలు పెరిగిపోయి గొడవలు రావచ్చు. ఎందుకంటే ఇంట్లో పనంతా చేసేది వాళ్ళు, పిల్లల్ని చూసుకునేది వాళ్ళు, అత్తమామల్ని చూసుకునేది వాళ్ళు, ఇంటి పనంతా చేసేది వాళ్ళు. వాళ్ళకు ఫ్రీడమ్ ఎక్కడిది? కనీసం బయటికి పోదామన్నా ఫ్రీడమ్ ఉండదు, ఎక్కడికి వెళ్దామన్నా ఫ్రీడమ్ ఉండదు. అది అందరి అమ్మాయిలకు కాదు, కేవలం ఇంటి పనులు చేసి బాధ్యతగా ఉండే స్త్రీకి మాత్రమే చెప్తున్నా. అలాంటి స్త్రీని మీరు అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్ళండి, ఆమెకు నచ్చినది కొనివ్వండి, ఆమెతో ప్రేమగా మాట్లాడండి. ఆమె అరిచినా కానీ గొడవ చేసినా కానీ మీరు కామ్గా ఉండండి, మీరే సారీ చెప్పండి. ఎందుకంటే అది ఒక మానసికరమైన ఇబ్బంది. ఇంట్లో ఉండి వాళ్ళకు డిప్రెషన్ లాంటి క్రియేట్ అవుతుంటుంది. అది ఎక్కడ అరవాలో తెలియక అత్తమామల మీద అరిస్తే ఏమంటారో, వీధిలో అరిస్తే ఏమంటారో, ఎవరిని ఏమి అనలేక భర్త మీద హక్కుతో అరుస్తుంది. మనం ఏమనుకుంటాం, ఇంత చేసినా ఇంత కష్టపడ్డా ఇది నన్ను తిడుతుంది, నాతో వాదన తీస్తుంది, నేనంటే దీనికి ఇష్టం లేదేమో అని మనం అనుకుంటాం. కాదు, మన కోసం, మన కుటుంబం కోసం తన ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టి సాక్రిఫైస్ చేస్తుంది తన జీవితాన్ని. ఒక ఇల్లాలు, ఆ అందమైన ఇల్లాలకి మీరు అందమైన జీవితాన్ని ఇవ్వాలంటే వాళ్ళ కోసం మీరు కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. కొంచెం టైం కేటాయించండి, వాళ్ళకు కొంచెం సమయాన్ని ఇవ్వండి. వాళ్ళకి అప్పుడప్పుడు షాపింగ్కి, సినిమాలకి, వాళ్ళకి నచ్చింది కొనివ్వండి. చిన్న చిన్న ఆనందాలు అంతే. అలా చేస్తే మన లైఫ్ ఎప్పటికీ బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవే ఉండవు. ఇది రీసెంట్గా నేను ఆలోచించి చెప్తున్న విషయం. భార్యలకు ఎందుకు కోపం వస్తుంది, కసురుకుంటుందంటే ఇదే రీజన్. ఇంట్లో ఉన్న